200 కోసం చచ్చిపోవడం ఏంది అసలు? ఎంత మానసిక క్షోభకు గురైతే వాళ్ళు 100 కోట్లు స్కామ్ చేసినోడేమో కద్దర్ సొక్కేసుకొని ఎమ్మెల్యే అవుతాడు. మీ పైసలు మీ అన్ని మునరష్టం చేసుకోండి. ఏదోడు అంటే బతుకు మన బతుకు లెక్క లేకుండా అయిపోయింది, పత్రం లేకుండా అయిపోయింది. దారుణమైన సభ్య సమాజం సిగ్గుపడే అటువంటి సంఘటన జరిగింది. వారానికి 200 రూపాయలు కిస్తీ కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ళు ఒకరు, 14 ఏళ్ళు ఒకరు పిల్లలు. కమలాపూర్ అనే గ్రామంలో జరిగింది, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో. ఇంత దారుణమైన సంఘటన. ఇప్పుడు అసలు వ్యవసాయ కూలీగా పనిచేస్తారంట వాళ్ళు. మరి వీళ్ళు వ్యవసాయ కూలీల బతికి ఎట్లా ఉందో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికి చెప్పినా ఇది అర్థం చేసుకోరు ఎవరు. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ సమాజంలో సొసైటీలో ఓన్లీ డబ్బులున్నోడు భూములున్నోడు మాత్రమే మనిషి. ఈ డబ్బులు లేనోడు రోజుకు ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళు వీళ్ళు మనుషులు కాదు. కనీసం వీళ్ళు ఒక జంతువుల లెక్క కూడా కన్సిడర్ చేయట్లేరు. 200 కోసం చచ్చిపోవడం ఏంది అసలు? ఎంత మానసిక క్షోభకు గురైతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. కోట్లు దొబ్బేసిన నా కొడుకులేమో మంచిగా దర్జాగా పోయి ఎవరినింట్లో అవసరమైతే వేరే రాష్ట్రాలకు పోతురు, లేకపోతే ఇక్కడనే ఉండి ఐపీఎల్ పెట్టుకొని కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు, లేకపోతేనే వేరే దేశాలకు పోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బతికి ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే బతికి కూలీ చేసుకొని ఒకటి మోసం చేయొద్దని ఆత్మాభిమానంతో బతికేటోళ్ళు 200 కోసం 300 కోసం చచ్చిపోవాల్సి వస్తుంది. ఇది మన సొసైటీ. మనం దీంట్లో బతుకుతున్నాం. సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఈ లక్షల కోట్ల బడ్జెట్లు, నేను అది ఇచ్చినా, నేను ఇది పెట్టినా, నేను ఇది చేసినా, ఇవన్నీ ఎవరికి దేంట్లో పెట్టుకుంటానికి సరిపోవు. అవసరం ఏమిటికి? మనుషులు బతకని దానికి ఇవన్నీ ఎవరికి కావాలి? అంటే ఒక ఫ్యామిలీకి ఒక నెల రోజులు పనికి దొరకకపోతే బతికే సిచ్యువేషన్ లేనప్పుడు అసలు ఏం బతుకుతున్నాం మనం? 200 కోసం మా అమ్మ నాన్న చచ్చిపోయారు అనేది వాళ్ళ బ్రెయిన్లో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళు రేపు మంచిగా అవుతారా, చెడుగా అవుతారా, వాళ్ళని చూసేటోడవాడు, వాళ్ళకి దిక్కోవాడు, అసలు ఏం నడుస్తుంది? మేము రైతు బంధు ఇచ్చినాం, మేము అది ఇచ్చినాం. అరే నువ్వు ఉన్నోనికి వచ్చి ఏమని సంకలు పెడతారా నాయన? మీరు మీ పైసలు మీ అన్నీ మునరష్టం చేసుకోవాలి. రోజు పని చేసి కూలి చేసుకునేటోనికి ఏం చేయలేనప్పుడు ఇప్పుడు గవర్నమెంట్లో అయినా ఎందుకోసం? పేదోని బతికించడానికి కావాలి, పేదోళ్ళని సావగొట్టడానికి కాదు. ఇప్పుడు ఆ పిల్లల జీవితాలు మొత్తం బుగ్గిపాలు అయిపోయినట్టే కదా. తల్లిదండ్రులు ఉంటేనే బాగుపడేది కష్టం రా అనే సిచ్యువేషన్ ఇది పిల్లలది. అలాంటిది ఇప్పుడు తల్లిదండ్రులు 2 చచ్చిపోయారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఈ సొసైటీ నుంచి? వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఈ సొసైటీకి వాళ్ళు ఏం మంచి చేస్తారు? ఇక నెక్స్ట్ 200 గురించి వాళ్ళ అమ్మ నాయనని పోగొట్టుకున్న వాళ్ళు ఈ సొసైటీకి ఇక మంచిగా చేస్తారు, మనం చూస్తాం. ఇది మన బతుకు. అరే అలుకువ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసుకు పోయినా అలుకువే, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా అలుకువే. బ్యాంకులకు పోయి లోన్ కావాలన్నా కానీ అక్కడ గుర్తింపు ఉన్నోడు డబ్బులు ఉన్నోనికే ఇస్తారు. అన్ని డబ్బులు ఉన్నోనికే, మర్యాద డబ్బులు ఉన్నోనికే. పోలీస్ స్టేషన్ పోయినా మర్యాద డబ్బులు ఉన్నోనికే. ఎక్కడికి పోయినా ఏం పోయినా డబ్బులు లేనోనికి, ఆస్తులు లేనోనికి, లేకపోతే వెనకాల మంది మార్బలం లేనోనికి ఏమీ జరగట్లేదు. అది ఏ గవర్నమెంట్ మారినా కానీ మా బతుకులు మాత్రం ఇట్లనే తలగబడుతున్నాయి. కూలీ చేసుకునేటోళ్ళు, నాలి చేసుకునేటోళ్ళు, ఎదగాలనుకునేటోళ్ళు ఎందుకు ఎదుగుతారు? ఇట్లనే 200 గురించి 300 గురించి చచ్చిపోయే బతుకులు అయిపోయినాయి మాయి. మళ్ళీ ఒక ఆయన వచ్చి 10 ఏళ్ళు నేను మస్తు వాలించిన, బంగారు తెలంగాణ చేసిన అంటాడు. ఇప్పుడు ఇంకోసారి వచ్చిండు, ఆ సార్ కూడా ఏదో ఒకటి చెప్తాడు. ఇక ఇట్లనే గడుచుకుంటూ పోతుంటే ఇట్లా చచ్చిపోతూనే ఉంటారు. ఏముండవు. ఇది మీడియా కూడా పెద్దగా ఏం చూపించదు, ఫ్లాష్ న్యూస్ ఏమయ్యదు. ఎందుకంటే పెద్ద న్యూస్ కాదు కదా. విక్టిమ్ల కంటే ఈ న్యూస్ల కంటే ఏమవుతుంది, ఆడ తుమ్మిండు, ఆయన దగ్గిండు, ఆయన ఈ న్యూస్లు ఎక్కువ ఉంటాయి. మంచు విష్ణు ఫ్యామిలీలది, లేకపోతే మోహన్ బాబు ఫ్యామిలీలది, లేకపోతే అల్లు అర్జున్ది, లేకపోతే ఇంకోరిదో ఇవి మెయిన్ న్యూస్లు అవన్నీ. అసలు విక్టిమ్లకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు బాధింపబడిన వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళ వెనకాలనే ఉంటాయి అన్నీ. మొత్తం న్యూస్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఇంకో విషయం ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నా, మిడిల్ క్లాస్లో పేదోళ్ళందరూ చెప్తున్నా, ఇప్పుడు వాడోడో వచ్చిండు 200 300 కోసం మీరు ఇలాంటి డిసిషన్లు తీసుకున్నారనుకో, మీ పిల్లలు ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఆలోచిస్తేనే చాలా దారుణంగా ఉంది. అసలు ఆ పిల్లల పరిస్థితి ఏంది రేపటి నాడు? వాళ్ళు ఎట్లా చదువు ఎట్లా, వాళ్ళ వ్యవహారం ఎట్లా, వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ఈ సొసైటీలో ఎట్లా చూస్తుంది? ఈ సొసైటీ 100 కోట్లు స్కామ్ చేసినోడేమో కద్దర్ సొక్కేసుకొని ఎమ్మెల్యే అవుతాడు, ఏం లేనోళ్ళేమో ఇట్లా 200 కోసము ఆత్మాభిమానం కోసము 200 కోసం చచ్చిపోవాలి. నేను ఒకటే చెప్తున్నా, అప్పులున్నా సప్పులున్నా ఏమున్నా ఉంటాయి, మనిషి అన్న తర్వాత అన్నీ ఉంటాయి.
కానీ మీరు ఇలాంటి డిసిషన్లు ఎవరు తీసుకోవద్దు. మనకు ఆత్మాభిమానం కల్లోలం కదా, ఇవాళ కాకపోతే రేపు కడతాం పైసలు. అది గుర్తుపెట్టుకొని మీ పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటా మీ ప్రాణాలను బలి ఇవ్వకండి. ఇది మాత్రం చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే మనం చాలామంది లుచ్చాగాల కంటే చాలా మంచిగా బ్రతుకుతున్నాం. ఇది మాత్రం అర్థం చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కోరుకునేది ఏంటంటే, అన్న ఆ పిల్లలిద్దరిని ప్రభుత్వం వాళ్ళ ఇద్దరికి ఏదన్నా ఒకటి దారి చూపించే విధంగా మీరు చేయాలి. వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తే రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుందన్న. వాళ్ళని కేర్ టేక్ చేయాల్సింది ప్రభుత్వం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అన్న ఒక్కటి రేవంత్ అన్న, ఇది ఒక్కటి చేయన్న. 10 ఏళ్ళు ఒక దరిద్రుని పాలనలో ఒక పేదోళ్ళ బతుకులు ఇట్లా అయిపోయినాయి. నువ్వన్న జర మంచిగా చేస్తే మేము పార్టీలు ఏదైనా కావచ్చు కానీ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, పేదోళ్ళని పట్టించుకోరు. ఒక్కసారికి పేదోళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే ఒక్కసారి పేదోళ్ళని పట్టించుకుంటే మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటారు ఎవరు ఏమనుకున్నా కానీ. ఎందుకంటే మేము ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళమన్నా. మాకు చిన్న సాయం దొరికితే చాలు మేము దేవుణ్ణి చేసేస్తాం మనుషుల్ని. కాబట్టి మా బతుకులు కూడా కొద్దిగా ఆలోచించి కొంచెం వాళ్ళ కోసం ఏదన్నా చేయండి అన్న.